నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం చదువుదామా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఆమేన్. కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలయ్యా. మీ మాటలు జీవపు ఓటలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినము, ఈ యొక్క ఉదయకాలపు వేళ మీ సముఖానికి మమ్మలను ప్రభువా మీరు నడిపించినందుకు వందనాలు. ఈ ఉదయకాలము మరి మీ సన్నిధికి రావటము ఎందరికో దొరకని భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు రాజా. వాతావరణం ఎలా ఉన్నా ఏదున్నా ప్రభా మీరు మాత్రము మాతో ఉండేవాడివి, మా మధ్యలో ఉన్నవాడివి తండ్రి. మీ ప్రసన్నతను మాతో నడిపిస్తున్నందుకు వందనాలు. మీ వాక్యములో ఉన్న దైవీకమైనటువంటి మాటలు మా ఆత్మీయ జీవితాలకి, శరీర సంబంధమైన జీవితాలకి ప్రభువా అవి ఎంతో మేలుకరముగా దేవునికరముగా ఉన్నాయి అని మాకు తెలుసు. ఆ రీతిగా మీ మాటలలో ఉన్న ఆత్మీయ ఆహారమును, ఆత్మీయ ఆశీర్వాదమును, ఆత్మీయ జీవమును ప్రభువా మేము అనుభవిస్తూ ప్రభులో ముందుకు కొనసాగునట్లుగా మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి కార్యాలు మీరు జరిగించమని మీ సమస్తమును మీకు అప్పగిస్తూ మీరే ముందుండి నడిపించమని యేసయ్య పాదాలకి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినటువంటి విషయం, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దాటి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. ఎప్పుడైతే ఈ ఎర్ర సముద్రం దాటి వచ్చారో వారికి మొట్టమొదటి శోధన సాతానుడు వాళ్ళు ఎదిరిస్తున్నాడు. ఎవరు అనంటే ఇక్కడ అమాలేకీయులు. చూడండి 10వ వచనం ఉండండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరంభము కానానుకు వెళ్తున్నారు. దేవుడు పిలిచిన పిలుపు ఏమిటంటే వీళ్ళు కానానుకు వెళ్ళాలి. అక్కడ సమృద్ధి అయినటువంటిది ఆహారము అన్నీ దేవుడు సిద్ధపరిచాడు. ఈ యొక్క సమృద్ధి కలిగిన స్థలానికి వెళ్ళాలంటే కానానికి దారిలో సాతానుడు పోనివ్వట్ల. ఇది దేవుడు పెట్టినటువంటిది కాదు, సాతానుడు వాళ్ళని అడ్డగిస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యం చేరుకోవాలన్నా అంత సులువైనటువంటి విషయమేం కాదు. వారు ఎప్పుడైతే ఐగుప్తు అనే పాపములో నుంచి బయటకు వచ్చారో, ఎర్ర సముద్రం దాటారో, వెంటనే ఇక్కడ మనం చూసాం చూడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఇప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు అని మనం గమనిస్తే, అమాలేకీయులు అనేటువంటి ఒక జాతి వారు ఇశ్రాయేలు ప్రజల్ని కానానికి పోకుండా వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. ఈ అమాలేకీయులు ఎవరు అని మనం గమనించి చూసినట్లయితే, ఈ అమాలేకీయులు కూడా ఈ యోదోము సంతతి వారు. యోదోము ఎవడు అని మనం చూసినట్లయితే ఏశావు సంతతి వారు. ఈ ఆదాము అమాలేకీయులు ఆ యొక్క యాకోబు ఏశావులు ఇద్దరు అన్నదమ్ములతో పుట్టినటువంటి వారిలో ఏశావు ఉన్నాడు చూసారా. ఇస్సాకుతో తర్వాత యాకోబు
ఇస్సాకు, వారిద్దరూ అన్నదమ్ములు కదా. అవి ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు, ఎవరు? యాకోబు, ఏశావు. ఈ ఏశావు యాకోబులు, ఈ ఏశావు సంతతి వారే అమాలేకీయులు. ఈ ఏశావు సంతతి వారు తిరుగుబాటు చేసి, ఈ ఏశావు గురించి మనం కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. ఎందుకనంటే ఈ అమాలేకీయులు ఆ జాతిలో నుంచి వచ్చినవాడు. ఆ జాతి యొక్క స్వభావాలు, లక్షణాలు, కొంతమంది యొక్క ప్రజల యొక్క అలవాట్లు, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులను బట్టి తెలిసిపోతూ ఉంటాయి. ఫలానా వాళ్ళంటే వీళ్ళు దొంగలు ఎక్కువగా ఉంటారు, ఫలానా వాళ్ళంటే వీళ్ళది ఫలానా ఈ వృత్తి, వీళ్ళు ఫలానా వాళ్ళంటే ఫలానా పనులు చేస్తారు అని ఒక గుర్తింపు ఉంటుంది. అట్లాగే ఈ యొక్క అమాలేకీయులు ఎటువంటి వారు అనేటువంటి దాన్ని మనము చూద్దాం. దానికి ముందుగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కానానికి పోకుండా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడిచ్చిన దానికి పోనీయకుండా వారిని మధ్యలో ఆపారు. ఇప్పుడు మోషే చెప్తున్నాడు, ఈ మోషే వాటిని ఎదిరించుకొని ముందుకు ఎదిరించాలి. మోషే ఇక్కడ కొండ మీదకి ఎక్కాడు, ఇక్కడేమో యెహోషువను పంపాడు, మీరు ఆ అమాలేకీయులతో యుద్ధం చేయండి, నేను అక్కడ మన 10వ వచనం చూసినట్టయితే ఎవరెవరు? మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరానికి ఎక్కారు. ఇక్కడ కొండ మీద ఎక్కి మోషే చేతులు చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలుస్తున్నారు. మోషే తన చెయ్యిని దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన మాట, ఎప్పుడైతే ఎర్ర సముద్రము దాటారో, అంటే సముద్రం దేనికి సాదృశ్యం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 10:2 చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి, అంతను ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషేను బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బాప్తిసము పొందిన దానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వచ్చి సముద్రం నుంచి దాటి బయటికి వచ్చారో, వెంటనే సాతానుడు అన్నటువంటి ఈ అమాలేకీయుడు వారిని ఎదురాడుతున్నాడు, అటాక్ చేస్తున్నాడు. మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుళ్ళలోకి రానంత వరకు, దేవుణ్ణి సరిగా ఎరగనంత వరకు వాడు మనల్ని ఏమి చేయడు. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేశామో అప్పుడు వాడు ప్రవేశిస్తాడండి. వాడు ప్రవేశించడానికి కారణం ఏమిటి అని అంటే, బాప్తిసము పొందాము అనగా ఎర్ర సముద్రము ప్రజలు దాటారు. ఐగుప్తులో ఉన్నంత వరకు వాళ్ళు కష్టాలు పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ సాతానుడు వాళ్ళు పడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సముద్రం దాటి బయటికి వచ్చారో వారికి ఆటంకం అయిపోయింది, వాళ్ళకి ఎదురైపోయింది. వాళ్ళని పానేయకుండా ఈ అమాలేకీయులు వారితో యుద్ధానికి దిగారు. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధానికి మొదలుపెట్టారో వీళ్ళ పని ఇది కాదు. వాళ్ళని మనం ఎదిరించాలంటే, వాళ్ళని మనం జయించాలంటే దీనికి ఏం కావాలి? ప్రార్థన. మన ఆత్మ సంబంధం జీవితం మనకి ఎదుగుదల కావాలంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం గమ్యాన్ని చేరుకోలేం. బాప్తిసం పొందినంత మాత్రాన ఆశీర్వాదాలు రావు. దేవుడు ఇచ్చినటువంటి ఆ కానాను దేశంలో ఆ పాలు ఆ తేనెలు ప్రవహించే దేశాన్ని మనం అనుభవించాలి అని అంటే ఊరక బాప్తిసం తీసుకుంటే సరిపోదు. వాటిని ఎదిరించటానికి అనగా వాటిని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాలి, గమ్యాన్ని చేరుకోవాలి.
ప్రభు మనకి పెట్టినటువంటి గురి వద్దకు చేరాలి. ఆ గురి దగ్గరికి మనం ఎప్పుడు చేరతామో అప్పుడు ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనం అనుభవించగలుగుతాము. హల్లెలూయా. ఈ ప్రయాణము మన ఆత్మ సంబంధమైన జీవితంలో సాతానుడు మనలను ముందుకు పానీయుడు, ప్రార్థన రానీడు. ఏముంది, ఆదివారం కాసేపు పోతే చాలదా? పగలంతా కష్టపడుతున్నాం, పగలంతా శ్రమ పడుతున్నాం, సాయంకాలం వచ్చేసరికి ఏమైపోతుంది, ఒళ్ళు అలసిపోతుంది, నీరసమైపోతుంది, ఒక ముద్ద తిని పడుకుందాం అనిపించింది. అంతటితో పడుకుంటున్నామా? పడుకుంటే పర్వాలా, మరుసటి రోజుకి నీకు ఆరోగ్యంగా మరలా ఏమవుతుందంటే ఉదయకాలమైన మెలకు వచ్చింది. మీరు గమనించి చూడండి, ఉదయము మెలకు రాకపోవటానికి మొదటి కారణం ఏంటంటే సీరియల్ చూడటం. 9 గంటలకు ఎందుకు వదిలిపెడుతున్నాను? పోగానే తిని 10 గంటలకల్లా నిద్రపోతున్నాను. నిజంగా మీరు మనసాక్షి చెప్పండి, 10 గంటలకల్లా నిద్రపోయేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఒక ఇద్దరు, అటు ఒక ఇద్దరు. అమ్మా, దాదాపు 11 దాటిన తర్వాతనే అందరు నిద్రపోతారు. నాకు తెలుసు. చిన్న ఫోన్లు, ఈ చిన్న చిన్న ఫోన్లు ఉండే అవి చూసేవాళ్ళు కొంతమంది, టీవీలు సీరియల్ చూసేవాళ్ళు కొంతమంది. ఈ బతుకులు మారు, ఈ బతుకులు పెద్ద దరిద్రం. మీరు అనుకుంటున్నారు మేము బాగా 3 పూటలు తింటున్నాం, 3 పూటలు తిరుగుతున్నాం, 3 పూటలు అనుభవిస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఆ దరిద్రము పాదు, అది పెద్ద దరిద్రం. కనపడని సైతాన్, అది కనపడని అమాలేకులు మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఆ అమాలేకులు అందుకని పొద్దున్నే చిన్నపిల్లలకు లేచి రాలేకపోతే ఆలస్యంగా రావడం కారణం ఏమిటి? రాత్రి సరిగా పెందలాడ నిద్రపోక, పొద్దున్నే లేపితే లేవక. ఈ రెండే. నేను ఊరుకోను. నా దగ్గర మాత్రం కానీ కంటబడేరంటే మాత్రం మామూలుగా ఉండదు. మిమ్మల్ని కాదు, ఇంట్లో వాళ్ళ సంగతి చెబుతున్నా. మీ దగ్గరికి నేను ఎక్కడ వస్తాను అని మీరు అనుకుంటున్నారు. క్రమం నేర్పాలమ్మా. ఇంట్లో పెద్ద తల్లి, 40, 70, 60 సంవత్సరాలు ఉన్న తల్లులు పిల్లలకు కొంచెం క్రమం నేర్పండి. మీరే వాళ్ళతో పాటు కూర్చి కళ్ళు సరిగ్గా కనపడక, కళ్ళు కనపడకపోయినా కూడా సీరియల్ చూడాలి కదా. సిగ్గు కూడా ఉండదు. అది నాకు కళ్ళు కనపడతలేదు, కొద్దిగా పడుకుందాం పెందలాడే అని ఉండదు. కొంతమందికి, అందరూ కాదులే, ఆ సిగ్గు లేని వాళ్ళకి, సిగ్గున్న వాళ్ళకి కాదు నేను చెప్పేది, సిగ్గు లేని వాళ్ళని నేను చెప్తున్నా కదా. కొంచెము కొన్ని వయసుకు తగ్గ పనులు కూడా చేయాలండి. ఏదైనా ఒక పని చేస్తే వయసును కూడా బట్టి కూడా చూస్తారు. వయసును బట్టి కూడా కొన్ని విషయాలు చూస్తారు. 12 గంటల దాకా చూస్తారు. చూసి ఏం ప్రయోజనం? పొద్దున్నే లేచి దేవుని సన్నిధిలో ఆ కీర్తనకారుడు అంటాడు, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుమయ్యా అని ప్రార్థన చేయాలి. ఆ అనుభవం ఉందా నీకు? నీ కుటుంబం కోసమే, ఎవరికో కాదు. ముందు నీకు కావాలిగా ఆ కృప, నీకు కావాలిగా ఆ కృప, నీకు కావాలిగా ఆ కృప, నీ కుటుంబానికి కావాలిగా ఆ కృప, నీ బిడ్డలకు కావాలిగా ఆ కృప. ఆ కృప ఉంటే అన్ని సమృద్ధిగా పొందుకుంటాం. ఆ కృప కనుక కలిగి ఉంటే అన్ని సక్రంగా జరిగిపోతాయి. ఆ కృప లేకుండా దరిద్రంగా ముఖం పొద్దున్నే 7 గంటలకో 6 గంటలకో లెగిస్తే అది సరైనటువంటిది కాదు. అర్థమవుతుందా? ఉదయమున ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లి అయినటువంటిది లేవాలంటే, ఆ తల్లి లేవలేదు అంటే నేను అడుగుతాను, తల్లే కాదు, ఇంటికి ఇల్లాలే కాదు, ఇంటికి బాధ్యత కలిగినది కాదు. తినొచ్చామో నేను కాదంటలా, ఇంత తినొచ్చామో కాదంటలా, జ్ఞానం కలిగినది కాదంటున్నా, అక్కర కలిగింది కాదంటున్నా, బాధ్యత కలిగింది కాదంటున్నా, దైవ భయము అస్సలే లేదు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన సరిపోదండి. ఆ భయము ఎలా ఉంటుందంటే మన యొక్క క్రియలలో కనపడాలి, మనం చేసేటువంటి పనుల్లో కనపడాలి. ఆ భయం ఉన్నదా లేదా అనేది. అమ్మో దేవుడికి తెలుసు నా హృదయం, దేవుడికి తెలుసు నేను భయం ఉన్నానో లేదో అని ఊరికి ఒట్టి షోయింగ్ మాటలు చెప్పొద్దు. అంతరంగమని చూసే దేవుడు నీ క్రియలను బయటకు చూపించాలి. క్రియలేని విశ్వాసము అంతేగా. క్రియలు లేకుండా భయం ఉందంటే అట్లా. ఆ భయాన్ని నీ పనుల్లో నీ క్రియల్లో చేవాలి. లేవగానే ఉదయం లేవగానే
4 గంటలకల్లా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే అది క్రియలో ఉన్న భయం. అప్పుడు ఎవరు చూస్తారు? మనుషులు ఎవ్వరు కనపడరు, మనుషులు ఎవ్వరు చూడరు, మనుషులు ఎవ్వరికి తెలియదు. దేవుడు ఆ సమయంలో దేవునికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు తన బిడ్డలు. అప్పుడు ఆయన కావాల్సిన కృపని సమృద్ధిగా, అందుకని అంటాడు, నీ కృపతో నన్ను తృప్తిపరచు. అంటే సమృద్ధిగా ఎంత కావాలో అంతగా అని ప్రార్థన చేసేటువంటి సమయము వేకువజామునే. కనుక చేతులెత్తుట అనేది ఏదంటే ప్రార్థన జీవితానికి అది సాదృశ్యం అండి. మన ప్రార్థన జీవితానికి మనము బాగుండాము. ఇప్పుడు చాలామంది ఏంటంటే బాగా బట్ట కడుతున్నాం, మంచిగా ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏం కొరత లేదు, దేవుడు మమ్మల్ని నేర్చుకున్నారు, దేవుడు ఆశీర్వదించాడు అంటున్నారు. ఆ ఆశీర్వాదము ఇచ్చిన దేవునికి నువ్వేం చెప్తున్నావు? ఆశీర్వాదం అంతే ఉంటుంది, అంటే నువ్వు కొంతకాలం అంతే ఉంటాయి. ఆశీర్వాదాలు ఇక అట్లాగే ఉండిపోతాయి. ఇక ఆశీర్వాదము విస్తరించదు, వృద్ధి చెందదు, అభివృద్ధి చెందదు. ఆశీర్వాదాలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. ఆశీర్వాదాలు పాసిపోతాయి. ఆశీర్వాదాలు పాతబడిపోతాయి. పాతబడకూడదండి. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఫ్రెష్గా అవ్వాలి. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యముతో ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ వేకువనే. అందుకనే 63వ కీర్తన కూడా ఉంది కదా, వేకువనే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ ఆశతో నీ తట్టు నేను కనిపెట్టుచున్నానంట. ఎప్పుడంటే తెల్లవారిన తర్వాత వేకువనే, ఉదయమననే వేకువ అన్నటువంటిది విశ్వాసికి ఒక సరైనటువంటి క్రమం. ఏ విశ్వాస అయినా సరే నిద్రపోకూడదు. ఒకవేళ నీకు మోకాళ్ళు లేవా, మంచంలో కూర్చొని చేయి, తప్పులేదు. మోకాళ్ళ నొప్పులు, మోకారించలేవు, మోకాళ్ళ నీకు వీలు పడదు, కూర్చొని చేయి. లేదు నువ్వు కూర్చోటానికి కూడా ఎక్కువ ఉండలేవు, మరి నిజంగా అనుకో, పడుకొనే చెయ్యి. అంటే దాన్ని మనము మరీ సాకు కాదు, పడుకొని చెయ్యొచ్చు, కానీ మరి నిజంగా కూర్చోలేని పరిస్థితుల్లో పడుకొని చేయంటున్నా. కూర్చోగలిగితే సరే, కనీసం కూర్చోవాలి. కూర్చోలేని పక్షంలో లాస్ట్ స్టేజ్ అది, ఆఖరి స్టేజ్ అది. ఆ స్థితిలోకి దేవుడు మనం నడిపిస్తే, ఒకవేళ అంత బలహీనతలు ఉంటే పడుకొని ప్రార్థన చేయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తాడో ఇశ్రాయేలులు గెలుస్తూ ఉన్నారండి. ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చేతులు కిందకి దిగిపోతున్నాయో అప్పుడు వీళ్ళు ఓడిపోతూ ఉన్నారు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా, నీ కుటుంబ సంబంధమైన జీవితంలో కూడా ఎప్పుడైతే నీ జీవితము నువ్వు ఒక ప్రార్థనా జీవితంలో నువ్వు స్థిరంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అని ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ కుటుంబము జయకరంగా ముందుకు కొనసాగుతూ ఉంటుందండి. సంతోషంగా కొనసాగుతూ ఉంటుంది, ఆత్మీయంగా బలపడుతూ ఉంటుంది, ఆత్మీయంగా స్థిరపడుతూ ఉంటుంది, ఆత్మీయంగా ఆదరించబడుతూ ఉంటుంది. కొంతమంది అస్సలు డబ్బు చూసుకొని, ఇంకొకటి చూసుకోనో, లేకపోతే మంది బలం చూసుకోనో, లేకపోతే ఇంకో బలం ఏదో చూసుకుంటారు, ప్రార్థన మాత్రం చేయరు. అన్నీ ప్రతిదీ చూడండి ఒడిదుడుకులే, ప్రతి కార్యము ఒడిదుడుకులే. ఇంక మళ్ళీ ఏమనుకుంటారు, వాళ్ళకి జరిగింది నాకు జరగలేదే, వాళ్ళు ప్రార్థన చేశారు, నువ్వెందుకు ప్రార్థన చేయలే, అట్లా అనుకోరు. వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు, నేనెందుకు ప్రార్థన చేయకూడదు, నేనెందుకు ప్రభుని అడగకూడదు, నేనెందుకు ప్రభు దగ్గరికి రాకూడదు, నేనెందుకు ప్రభు దగ్గర పోరాడకూడదు. ఇది రాదు. మనం ఎక్కువ ఏదైనా చూసుకుంటే, ఎవరికన్నా మంచి జరిగినప్పుడు మనకు జరిగినటువంటి కీడుని చూసి పోల్చుకుంటాం. వాళ్ళకి జరిగింది, నాకు ఎట జరగలేదే, వాళ్ళు అట్ట చేసుకుంటారు, నాకు ఎట జరగలేదు, నా దగ్గరికి వచ్చేది ఎట జరిగింది అని దానికి దీనికి ఉంది. పునాది ఏంటి? ప్రార్థన.
మనసులోనన్న భారం, మదిలోనన్న భారం, ఎవరికైనా చెప్పినా ప్రార్థన చేయించుకోవటం, ఎన్ని రకాలుగా అవకాశం. ప్రార్థన లేని జీవితాలండి. ఎందుకు అపజయాలు వస్తున్నాయి? ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు సమస్యలు? ఎందుకు ఇబ్బందులు? ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? చేతులు బరువెక్కినప్పుడు కిందకు దిగిపోతే ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే, చూడండి 11వ వచనం చదవమ్మా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అమాలేకీయులు ఎవరు గుర్తని చెప్పాను? సాతానికి సాదృశ్యం. ఈ అమాలేకీయులే ఇక్కడ వీళ్ళని కానానికి పోకుండా ఆటంకపరిచింది. ఈ ఆటంకపరిచిన వాళ్ళు మోషే చేతులు దించినప్పుడేమో అమాలేకీయులు గెలుస్తున్నారు. అవును, నీ జీవితంలో సాతానుడు జయిస్తున్నాడంటే కారణం ఏమిటి? నీ చేతులు పడిపోతున్నాయి, నీ చేతులు కిందకు జారిపోతున్నాయి, నీ చేతుల్లో బలహీనమైపోతున్నాయి. అంటే ప్రార్థన తగ్గిపోతుంది, ఆత్మీయంగా తగ్గిపోతున్నావు, క్రమాన్ని తగ్గిపోతున్నావు, ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, దేవునికి దూరం అయిపోతున్నావు, దైవికమైన జీవితం తగ్గిపోతుంది. కనుకనే ఓటమి ఎదురవుతూ ఉందండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి చూడండి, మీరు చూడండి, కాకపోతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి ఒక అలవాటు చేసుకోండి. ఇంట్లో ఉన్న తల్లు ఒకళ్ళ మందిరంలోకి రాకపోయినా ఇంట్లో లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ఇంట్లో ప్రార్థన చేసినంత తూతు మంత్రంగానే చేస్తారులే. ఒక్కళ్ళగా ప్రార్థన చేస్తే ఏమైంది? స్తోత్రం అంటాము, ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. ఆ నిద్ర వచ్చేది అంతే పడుకుంటాం. ఎందుకనంటే నేను ఒక్కదిగా ఉండి నేను ప్రార్థన చేయనిస్తే ఇంక నువ్వు అస్సలు ఉండలేవు, ఆగలేవు. ఆ అనుభవం కనుక నువ్వు లేచి ప్రార్థన చేసే అనుభవం ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన ఒక్కదానివి చేయలేవు. ఏం చేస్తావు? అప్పుడు పరిగెత్తుకొస్తావు. ఎందుకంటే మందిరంలో అందరూ ఉంటున్నారు కదా అని మందిరానికి రాగలుగుతావు. అంటే ఆ ముందు అసలు బేసిక్ లేచి కూర్చొనే ప్రార్థన అనుభవం ఉంటే కుంటి సాకులు చెప్తారు కొంతమంది. ఆ సాకులన్నీ నేను కాసేపు రావటంలో ఏం అవ్వదండి. అసలు రాలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులో, లేకపోతే నడవలేని వాళ్ళు, లేకపోతే ఏదన్నట్టు వాళ్ళని నేనేమంటలేదు. కానీ నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నానయ్యా అనే వాళ్ళని మాత్రం ఒట్టొట్టి మాట్లాడుతున్నా. మీరు ఒట్టొట్టి ప్రార్థన ఇంట్లో చేస్తున్నారంటే ఒకరోజు ఒకవేళ లేట్ అయితే, ఏదన్నా మెలకు కాకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చినాక ఏదన్నా లేటు వచ్చినప్పుడు కొంత ఏమవుతుందంటే ఆ సమయానికి మెలకువ రాకపోవచ్చు, తర్వాత వచ్చినప్పుడు టైం చూస్తే ఏమైంది? టైం అయిపోయింది, సరే ఇంకా పోయేటప్పుడు ఏముందిలే ఇక్కడ కాసేపు కూర్చొని చేద్దామని ఏదో ఒక రోజు దాన్ని ఒప్పుకోవచ్చు. ఏదో ఒక రోజు అప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు. మరలా రెండో రోజు ఖచ్చితంగా, మొదటి రోజు రాలేదంటే రెండో రోజు ఖచ్చితంగా ఏమవుతుంది? తప్పకుండా మెలకు వచ్చింది. ఎందుకంటే మొదటి రోజు పోలేదనే భయం ఉంటుంది మనసులో. రెండో రోజు కరెక్ట్గా వచ్చింది, దేవుని సన్నిధికి వస్తావు. దానివల్ల ఎవరు బాగుపడతారు అనుకో, అక్కడ ముందు నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడిద్ది, నీ బిడ్డలు బాగుపడతారు. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయటం వల్ల వేరే ఎవరికో ఏదో పోతుంది అనుకోవాకండి. ముందు నీకు, నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ కలిగిన అంతటికీ ఆ ఉదయకాలము సమృద్ధిగా ఉండి మీరు ప్రార్థన చేసిన అనుభవం చూడండి. ప్రార్థన చేసేటువంటి అనుభవంలో మీరు గమనించి చూడండి. ఆ ప్రార్థనలో మనం చేసేటప్పుడు ఆ ప్రార్థన చేసినటువంటి ఎక్కువగా ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు చూడండి, ఆ ఉపవాస ప్రార్థన చేస్తే మన యొక్క మనస్సే మనకి చాలా ఆనందంగా కనపడుతుంది. పైకి కాదు, మనకు తెలియకుండానే మన మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా సంతోషంగా కనపడుద్ది. ఆ అనుభవం కలిగిన వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేస్తారు. ఈ రోజున నేను ఏమిటంటే మన ప్రార్థన జీవితానికి పడిపోవటానికి కారణం ఏంటంటే కడుపు నిండా దేవుడు ఇస్తున్నాడు కదండి. ఎవరు ఇంతకుముందు ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు పరిస్థితి లేరు. మూట అయిపోగానే మూట కదా, అంటే బస్తా అయిపోగానే బస్తా,
ఇప్పుడు సింపుల్గా 25 కిలోల బస్తాలు కూడా వచ్చినాయి. అప్పుడంటే టిక్కీలు అనేవాళ్ళు. 75 కిలోలు టిక్కీలు ఏదో ఉండేవి. అది వేసుకునేవాళ్ళు, అర టిక్కీ అట్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, చక్కగా ప్యాకింగ్ 25 కిలోల ప్యాకింగ్ 1000, 1100, 1200 టకాలం వస్తుంది. ఒక్కొక్కరికి నెల సరిపోతుంది, ఒక్కొక్కరికి 15 రోజులు వస్తుంది. అట్లా ఏమైపోతుందంటే కొనాల్సిన పని లేదు, అన్నీ ఎప్పటికప్పుడు రెడీమేడ్గా ఉంటున్నాయి. ఇంకోటి కూడా ఇంకా కొంచెం స్టైల్గా పోవాలంటే, ఇంకొంచెం స్టైల్గా పోవాలంటే రెడీమేడ్ ప్యాక్లు. ఫోన్ చేస్తే చాలు ఇంటికి తీసుకొచ్చి పడేస్తున్నాడు, సద్ద బుద్ధ తర్వాత సంగతి. వాడు మంచి ఇస్తున్నాడు, సద్ది ఇస్తున్నాడు, వేడిగా వస్తుంది అంటే వాడు ఏమైనా చేసి పెట్టని వేడిగా ఇంటికి వచ్చి పడుతుంది. ఆ సద్ది బుద్ధి తిని రోగాలు కాదు, క్యాన్సర్. మీకు తెలిసే లేదు, 21 సంవత్సరాల అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి దాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ చరిత్ర మొత్తాన్ని చూస్తే వీడు ఎక్కువగా బయట ఫుడ్ తినేవాడంట. ఫ్రైడ్ రైస్లు ఈ డెలివరీ ఫుడ్స్ ఇవన్నీ తిని సంపాదిస్తున్నాడు. కేఎఫ్సీలు, ఐఎఫ్సీలు, ఈఎఫ్సీలు ఇవి కావాలంటే అవి తినటము, బాగా ఒళ్ళు పెంచుకోవటము, లోపలంతా ఆ చెత్త చెదారం చేరటము. అది టయానికి బయటికి పోదు, టైం మీరు తింటారు. నేను చెప్తున్నాను, క్రమంగా ఈ దినాలలో మరి అప్పుడంటే మంచి ఆహారం తిన్నాం, మంచి ఆహారాలు తిన్నాం, మందులు లేని ఆహారాలు తిన్నాం. ఎప్పుడు తిన్నా అరిగిపోయేవి. ఒకవేళ అజీర్ణమైన ఏదో కడుపు నొప్పి వచ్చేది, కొంచెం వామ్మో సొంటో తింటే పోయేది. ఇప్పుడు తినేటువంటి రసాయన పదార్థాలతో కూడినటువంటి తిండి కనుక మీరు మితిమీరి అంటే టైం మీరి తినటం వల్ల అది అజీర్ణమైపోయి, ఆ అజీర్ణము ఒంట్లో నిలవైపోయినటువంటిది ఈ రూప క్యాన్సర్ కణాలతో మొదలయ్యి అది వెంటనే క్యాన్సర్ బయటపడదు, అది ముదిరిన తర్వాత ఒంట్లో కనపడుద్ది. ఏదో కడుపు నొప్పి అయితే గబక్కన వచ్చింది, ఏదో దానికి వేసుకుని పోయింది. ఈ క్యాన్సర్ ఎప్పుడు బయటపడింది తెలుసా? నీ ఒంటిలో ముదిరిన తర్వాతనే బయటపడింది. క్యాన్సర్ ఉందని ఎవరికి ఎప్పుడు తెలియదు. కనుక నేను ఇంకొక చిన్న మనవి చెబుతున్నాను, ఏంటంటే మీరు తినే తిండి 8 గంటలకల్లా తినండి. పిల్లలకు కూడా 7:30 కల్లా పిల్లలకు పెట్టండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. 7:30 కల్లా పిల్లలకు పెట్టండి. రాత్రిపూట పిల్లలకి మాంసాహారాలు పెట్టబాకండి. అంటే అరగవు. కొంచెం వేళ ఏదో పెట్టినా మధ్యాహ్నము, పగలు, పొద్దున తినొచ్చు. ఈ టైంలో టిఫిన్ బదులుగా ఆహారం తినండి, తప్పులేదు. మధ్యాహ్నం తినండి. రాత్రి మీరు పొద్దున్నే తింటారు చూడండి, టిఫిన్ చేస్తారే, పొద్దున్నే టిఫిన్ రాత్రికి మార్చుకోండి, అసలు చాలా బాగుంటుంది. ఇంట్లో మార్చేసేయండి, ఏం లేదు, ఇది ఇబ్బంది లేదు. పొద్దున్నే అన్నం వండుకోండి, పొద్దున్నే వేడికి తినండి, మధ్యాహ్నం తినండి, రాత్రి టిఫిన్ వేసుకోండి. అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ టిఫిన్ కూడా 8 గంటల లోపు తినేసేయండి, తెల్లారికల్లా సక్రంగా ఇదైపోద్ది. మనం పొద్దున్నే టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం అన్నం తింటాం, రాత్రి బాగా బిగిస్తాం. రాత్రి మంచి ఒంటికి ఆరోగ్యం అనుకుంటాం, బలం అనుకుంటాం. రాత్రిపూట బలము తర్వాత సంగతి, కానీ మీకు మాత్రం అజీర్ణము, రోగాలు మాత్రము రాత్రి వస్తాయి కదా. ఒకటి. ఇంకొకటి ఏంటంటే బయట తెచ్చుకున్నటువంటి బయట నుంచి వచ్చేటువంటి పదార్థాలు, అది బిర్యానీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, దానిని కూడా మీరు తెప్పించుకోవకండి. వీలైతే చేసుకోండి, చేసుకోలేకపోతే పప్పుసారే తినండి, తప్పులేదు. కానీ బయట ఫుడ్లు ఎప్పుడో రేర్గా, అంటే ఏదో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు లేదన్నంటే పర్వాలేదు. కానీ ఇక వారంలో ఒకసారి, వారంలో 2 సారి అనుకోగానే డెలివరీకి ఇద్దాం, అన్నగా అది ఆడికిద్దాం, ఇది తెద్దాం. ఈ హోటల్లో ఎక్కడ పోయినా ఫ్యామిలీ ప్యాకులని, ఆ ప్యాకులని, ఈ ప్యాకులని, రకరకాల ప్యాకులు. వాడు ఏమి రాత్రి వండినటువంటి కూర అంతా కడిగి నిన్నటి మిగిలింది కదా, అదంతా శుభ్రం చేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాడు. మన పొద్దున్న రాగానే మామూలుగా తీసి మళ్ళీ దాన్ని కడిగేసి మళ్ళీ కొంచెం వేడి చేసి నీ డెలివరీ ఫుడ్లో పెట్టేసి పంపిస్తే ఏమీ చేయలేవు. అర్థమైందా? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడంటే బ్యాక్టీరియా ఉండదు,
దాన్ని బయటికి తీసేసి వేడి నీళ్ళలో కడిగేసాడంటే ఆ ఐస్ గీస్ అంతా పోయింది, వేడైపోద్ది. వేడైపోయిన తర్వాత మనం పంపించామనుకో, మనకు తింటాము, బాగుంటుంది. దానిలో ఉన్నటువంటి ఎప్పుడు 24 గంటలు ఆ యొక్క ఫ్రిడ్జ్లో ఉన్నటువంటిది ఆ మాంసము మన శరీరానికి వచ్చేటప్పటికల్లా వేరే రూట్లో అది మారైపోతుంది. కనుక వీలైనంత వరకు తెచ్చుకొని వండుకొని తినటం నేర్చుకోండి. బయట నుంచి వచ్చే ఫుడ్కి మీరు అలవాటు పడొద్దు. అర్థమైందా? ఎందుకు వచ్చింది సబ్జెక్ట్ మారింది. ఎందుకనంటే ఎందుకు వచ్చింది ఇది? సోమరులు అయిపోతున్నారు. వండుకోవటానికి కూడా బద్ధకం. బద్ధకం కాదు, అదే డబ్బులు లేకపోతే ఏమైంది? కొంచెం బియ్యం కడిగి పెట్టమ్మా, ఎట్టా ఒకట్లా కొంచెం బియ్యం కడిగి పెట్టమ్మా అని కడిగి పెట్టుకొని దాంట్లో అసలు ఏం లేదనుకో, కొంచెం పచ్చడం ఏముందిగా, నిన్నటి పచ్చడి ఉందిగా, గోంగూర పచ్చడి, పచ్చిమిరకాయల పచ్చడి, అది వేసుకుందాంలే అంటది. డబ్బులు ఉండేగా, ఈ డబ్బులుంటే ఈ కడిగి పెడతాం ఎందుకు? అదెందుకు? వాడు ఫోన్ చేసేస్తే తీసుకొచ్చి పెడతాడు. సద్దే బొద్ద బాగా రాత్రి తిని అది అరిగి అరక్క కడుపులు నొప్పి వస్తే పర్వాలా, కడుపు నొప్పి రాదు. అది బాగా మామూలుగా వేరే రూట్లో పోయి కొంతకాలానికి వేరే రూట్లో చేస్తాం. కొంచెం జాగ్రత్తగా మీరు సోమరులు అయిపోయేదానికి కూడా రోగమే కారణం. ఈ రోగాలు సోమరులకి రెండింటికి లింక్ ఉన్నాయి. కనుక ఈ సాతానుని జయించాలి అని అంటే మొట్టమొదటి ఉదయకాలము, ఇది ఎందుకు వచ్చిందంటే ఉదయకాలం లేవాలి అనేదానికి. ఉదయకాలము రేపు నుంచి ఎంతమంది లెగుతారో చెప్పండి. మందిరంలోకి రమ్మని నేను అంటలా, ఎంతమంది లేగుస్తారు అంటున్నా. పొద్దున్న లేచి నా మందిరంలోకి రమ్మంటే చేతులు వేస్తారు. మిమ్మల్ని ఇంట్లో మందిరంలోకి రమ్మంటలా నేను. మీరు ఇంట్లోనే ఎంతమంది లెగుస్తారు? ప్రార్థన చేశారో లేదో నాకు తర్వాత, లేచేదానికి ముందు నేను అడుగుతున్నాను. మీరు ప్రార్థన చేయండి, లేకపోతే ఇంకొకటన్నా చేయండి. ఎంతమంది లెగుతారు? రేపు నుంచి ఉదయం 4 గంటలకల్లా మీ ఇంట్లో లేచేవాళ్ళు ఎంతమంది? ఏం లేవరా? అమ్మా వెనకటి చేతులు ఎత్తండి, నాకు కనపడితేలే సరిగా ఎత్తండి. లేవాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి 4 గంటలకల్లా. మిగతా వాళ్ళకి బద్ధకమా? లేవలేరా? లేవలేకపోవటం వల్ల మీకే అనారోగ్యం ముందు. మీరు లేవటం వల్ల మీకు ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యం, ఆత్మీయంగా ఆరోగ్యం. లేకపోవటం వల్ల 2 రకాల అనారోగ్యమే. దాన్ని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఆత్మీయంగా ఎప్పుడైతే మీరు ముందుకు వస్తారో శారీరకంగా మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. కొంతమందికి అర్థం కావట్లా. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవునికి మొదటి స్థానానికి ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తే మనం అన్నిటిలో అంటాడు ప్రభు. వాక్యం కూడా ఉంది కదా, నీవు ఆత్మీయంగా ఏమంటాడు, నీ ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్నిటిలో వర్ధిల్లుతావు. నీ ఆత్మీయ స్థితిని బట్టి మన జీవితాలు ఎదుగుతూ ఉంటాయి, వర్ధిల్లుతూ ఉంటాయండి. ఆ రీతిగా దేవుడు మనల్ని ఎదగాలి అంటే ఆత్మ సంబంధమైన జీవితానికి మొదటి స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కుటుంబం దీవించబడుతుంది, బిడ్డలకు దీవెనకారు. ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం. ఉదయకాలం లేచి నువ్వు ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలము నువ్వు లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు ఆశీర్వాదం. ఉదయకాలము లేచి నీ సముఖం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు ఇస్తాడు. నేను కొంతమందిని ఆలోచిస్తా, ఈ పిల్లలు లేని వాళ్ళకి కూడా కొంచెం కూడా ఆలోచన రావట్లేదు. ఏంద్ర పొద్దున్నే లేచన్నా ప్రార్థనకు వద్దాం, రోజు సాయంకాలం ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకు వస్తున్నారా? అన్ని బాగుండే వాళ్ళు వస్తున్నారు, అన్ని బాగుండే వాళ్ళే వస్తున్నారు. అంటే దాన్ని నేను అనుకుంటాను ఏమిటంటే, అన్ని బాగుండే వాళ్ళు రావడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు, గ్రహించారు. గ్రహించారు కనుక దానిని అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోడని. ఆ రుచి చూసి తెలుసుకున్న వాళ్ళు దేవుని వదట్లా. ఈ రుచి తెలియని వాళ్ళు చిడుదిండు తింటారు. చూడు, ఇంట్లో పనికిరాదు కదా, ఇంట్లో ఉప్పు లేదు, కారం లేదు. కొంతమంది చూడండి, ఇంటిలో చేసిన ఏ కూరలో నచ్చవు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? నేను చెప్తే బాగుండదు. ఇక వాళ్ళు ఇంట్లో సంసారము చేసే తిండి తినేవాళ్ళు కాదండి. వీళ్ళు ఒక చేతి వంట తినేవాళ్ళు కాదు. ఒక రకంగా చెప్పాలంటే లోకంలో
చిరుతిళ్ళు గాలి తిండ్లు తినేవాళ్ళు. బజార్లు తిండ్లు తిండంటే గాలి తిండిలే కానీ అక్కడక్కడ తిని రుచి మరిగి ఇంట్లో కూరలు నచ్చం. కనుక మన ఆత్మ సంబంధమైన జీవితము, శరీర సంబంధమైన జీవితం రెండింటికి పొంతనుంటుంది. ఎప్పుడో ఒకసారి బయట తినటం వేరు అండి, అది తప్పేం కాదు, అది పాపం కూడా కాదు. ఎప్పుడో ఒకసారి తినేది. ఇక ఎప్పుడు దానికి అలవాటు పడతారు చూడండి, అది నీ ఆత్మకి అనారోగ్యము, శారీరకంగా కూడా అనారోగ్యమే. దానికి రెండు రకాలుగా మనం ఉంటుంది. కనుక అన్నిటికీ మనం పొంతనుంది, శారీరకంగా ఆత్మకి రెండిటికి పొంతనుంటుంది. కనుక మొదట ఆత్మ సంబంధమైన స్థితిలో మనం స్థిరపడ్డామంటే అన్నిటిలో సెటరేట్ అయిపోతాం. ప్రార్థనా జీవితం, శారీరకమైన జీవితం. ఉదయాన్నే లేచి నువ్వు ఆత్మ సంబంధ జీవితం లేచి శారీరకంగా నీకు ఆరోగ్యము, ఆత్మీయంగా నీ బిడ్డలకి దీవెనకరంగా ఆశీర్వాదం. మీరు ఆ రీతిగా మనం ఉదయాన్నే లేచి నువ్వు ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వెన్ని సర్జరీ తినగలుగుతావా? పొద్దున్నే లేచి పిల్లలకి ఏదైనా చూడండి, నువ్వు ప్రార్థన వల్ల లేవటం వల్ల పిల్లలకి మన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైనా చేసి పెడతానికి నీకు అవటం. అదే నువ్వు నిద్రమత్తులో ఉండి లేవలేదనుకో ఏమవుతుంది? బస్సు పోతూ ఉంటుంది, ఒకళ్ళకి జడలేస్తూ ఉంటారు, ఒకళ్ళు లాగుతూ ఉంటారు, ఒకళ్ళు పీగుతూ ఉంటారు, ఒకళ్ళు అరుస్తూ ఉంటారు, ఒకళ్ళకి ఎత్తుతూ ఉంటారు. సరైన కుటుంబానికి రావండి. మీరు గమనించండి, వీళ్ళు ఉదయాన్నే లేచే కుటుంబంలో ఇది జరగదు. లేవలేని వాళ్ళకే వీళ్ళు చేసిన ఆలస్యం కాక వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. ఎవళ్ళు అడిగేవాళ్ళు లేక పిల్లలు వీళ్ళు పెద్దోళ్ళు ఇష్టమైపోయింది. వీళ్ళు లేచి సరిగ్గా చేసి పెడితే వాళ్ళని అడుగుతారు, అంటాడు. ఏం చేద్దాము? చేసింది అస్సలు అక్కడ తప్పు. మీరు పొద్దున్నే లేచి వాళ్ళకి అన్నం వండేసి అయిపోతే తర్వాత పిల్లలకి జడలేయచ్చుగా. అక్కడ ఉడుకుతూనే ఉండాలి, ఇక్కడ లాగుతూనే ఉండాలి, అంతే కదండి. ఆ పొయ్యి మీద అది ఉడుకుతూ ఉంటుంది, అది మొత్తదు, అది పొంగిపోతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది. ఒక పక్కన జెండ పట్టుకొని ఒక పక్కన లాగుతూ ఉంటారు, ఒక పక్కన పీగుతూ ఉంటారు. ఎట్టయిద్దండి? వాళ్ళు లేవకముందే లేచి మొత్తం ప్రార్థన చేసుకొని పొయ్యి వెలిగించుకొని చక్కగా పిల్లల కూర అన్నం వేడివేడిగా వండి పెట్టేసి వాళ్ళు లేపి ముఖం కడిగి చక్కగా వాళ్ళకి జల్లేసి వేడివేడిగా ఒక ముద్ద పెట్టి వాళ్ళకి నోటితో పెడితే తింటారుగా. నీ చేతితో పెడితే తింటారుగా పొద్దున్నే. మరి పెద్దోళ్ళు అంటే తింటారు అనుకో, చిన్నపిల్లలు ఒక 2-3 తరగతి పిల్లల దాకా పొద్దున్నే వాళ్ళు పెట్టారనుకో గబగబ తింటారు. ఇవన్నీ నేను చెప్పాలా ఏమ్మా? తల్లి, సరైన తల్లికి చెప్పాల్సిన పని లేదు, అర్థమైందా? కుటుంబ బాధ్యత కలిగిన తల్లికి చెప్పాల్సిన పని లేదు. కుటుంబ అక్కర కలిగినటువంటి తల్లికి పిల్లల గురించినటువంటి అక్కర ఉంటుంది. సరైన అక్కర కలిగిన తల్లిగా అయితే, సంసారానికి ఆ పిల్లల్ని బాధ్యత కలిగిన తల్లిగా అయితే మొదట ఉదయం లేవాలండి, లేవాలి, లేచి ప్రార్థన చేయాలి. నేను చూసేవాడిని, నేను చిన్నపిల్లలప్పుడు 1వ తరగతి 5వ తరగతి దాకా ఎక్కడగా చదివింది, ఈ స్కూల్లోనేగా చదివాము. 5వ తరగతి అప్పుడు పొడుకుని ఉండేవాళ్ళమే. మా అమ్మ ఎప్పుడు చిన్న దీపం ఉండేది, మీకు తెలుసా? బుడ్డి దీపాలు, బుడ్డే. ఆ బుడ్డి దీపంతో అట్టా మోకాళ్ళ నుంచి చాలా పెద్ద ఉండదు కదా, ఇంతే కదా, ఇంతవరకే కనపడుతుంది, ఈ బైబిల్ వరకే కనపడుతుంది ఆ దీపం. అట్లా ఒంగోని బైబిల్ చదివేది రేత్రి. ఎప్పుడన్నా మెలకు కలిగి లేచి చూస్తే, లేచి చూస్తేనేమో ఎప్పుడన్నా రోజు మనకి ఎక్కడ మెలకు వచ్చింది, పిల్లలు కదా. అప్పుడన్నా ఏం చేసేది, ప్రార్థన చేస్తూ ఉండేది. రాత్రి పూటేమో బైబిల్ చదువుతూ ఉండేది, ఉదయకాలమేమో ప్రార్థన చేస్తా కనపడేది. నేను చూసిన మాట చెబుతున్నాను, దేవుడి దగ్గర నుండి చెప్తున్నాను. వాళ్ళు మనం సంపాదించింది ఏమీ లేదు, వాళ్ళు చేసిందల్లా వాళ్ళ చేతులతో మాకు ఒక్క రూపాయి ఇచ్చిపోలా. మీకు చెప్తున్నాను, వాళ్ళ చేతులతో మాకు ఇవ్వనయ్యా అని ఒక ఇల్లు ఏమైనా కట్టారా? లేదు, కట్టి ఇల్లే. ఏమి రూపాయి అని మా చేతికి ఇవ్వాల. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చేసిన, మా అమ్మ చేసిన ఆ ప్రార్థన జీవితమే మేము ఈ రోజున సుఖంగా సంతోషంగా ఉన్నాం. దీనిని మనం ఏం చేయాలి? మా వంతు మేము నిలబెడితే వాళ్ళు దాన్ని తీసుకుంటే దేవుని ఆశీర్వాదాలు. ఇప్పుడు మనకేం లేదు, అన్ని సమృద్ధిగా ఉండి. అప్పుడు పొద్దున్నే ఏమండి లేచి వెళ్ళి రాత్రికి తెచ్చుకుని, పొద్దున్నే ఎవరైనా పొద్దున్నే పోవాలంటే రేత్రి పూట వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, బియ్యం తెచ్చుకునేవాళ్ళు, ఒక చిన్న సీసా తీసుకెళ్ళి నూనె తెచ్చుకునేవాళ్ళు.
ఇంకో చిన్న తీసుకెళ్ళి కొబ్బరి నూనె తెచ్చుకునేవాళ్ళు. ఒక రెండు రెండు సీసాలు టంగటంగా మూక్కుంటూ పోయాయి. గుర్తుంది? 2 సీసాలు, ఆ సీసా ఈ సీసా. ఏ సీసా? కొబ్బరి నూనె సీసా, మంచి నూనె సీసా, 2 పోచుకుంటూ పోతా ఉంటే మోగుతా పోయాయి. ఈ బేసిన్లు తీసుకెళ్ళేవాడు బియ్యం వేసుకోవటానికి. ఇక దాంట్లో కూరగాయలు, దాంట్లో నాది అన్ని దాంట్లో పెట్టుకొని ఈ 2 సీసాల్లో నూనె తెచ్చుకునేవాడు. రాత్రి పొద్దున్నే పోయేవాడు, రాత్రిపూట తెచ్చుకునేవాడు. ఎందుకంటే కొంచెం పొద్దున్న చీకటితో కొట్లుండవు కదా అని. ఇట్లా చేసుకుని దేవుని సన్నిధిలో గడిపి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటే ఇప్పుడు అసలు పొద్దున్నే పోవాల్సిన పని లేదు, రాత్రి పోవాల్సిన పని లేదు. అన్నీ ఉంటా కూడా ఏంటి సద్ది అన్నాలు, సద్ది కూరలు తెప్పించుకొని తినాల్సిన పరిస్థితి వచ్చాయి మనకి. సద్దియే కదండి, మీరు అనుకుంటున్నారు లేదో, వాడు ప్యాక్ చేసి వేడి చేసి తీసుకొస్తుంటే నేను ఫ్రెష్గా వండి ఎమ్మటి 5 నిమిషాల్లో నీకు తీసుకొస్తున్నాడంటే వాడు ఎక్కడ తెస్తాడో చెప్పండి. వాటిలో కూర్చుని 5 నిమిషాల్లో మొత్తం వస్తున్నాయి అంటే మొత్తం వాడు నీకు కోడిని ఒలిసి, కోడిని కోసి, కోడిని కూర వండి, కోడి కూర చేసి, అన్నం వండి నీకు 5-10 నిమిషాల్లో తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడంటే, ఇప్పుడు రాత్రి చేసిన సద్యని తీసుకొచ్చి వేడి చేస్తానికి లేట్ అవుతుంది, ఇంకేమీ లేదు. వేడి చేసుకొచ్చి నీ టేబుల్ మీద పెట్టగల అబ్బా భలే ఉందిరా అని అనుకుంటాం. అవును, బాగానే ఉంటుంది. చేసుకున్న తర్వాత ఆ రోగాలన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత లోపల నుంచి బయటికి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. వీటన్నిటికి మూలం ఏంటంటే నీ ప్రార్థనా జీవితము. ఆడవాళ్ళే ముందు స్త్రీ, తర్వాత పురుషుడు. మొట్టమొదట నువ్వు లేచి ప్రార్థన చేస్తున్నావు అనుకో, నువ్వు గట్టిగా ఆయన నిద్ర పెట్టిద్దా? కావాలని నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఏమని? స్తోత్రం స్తోత్రం అని కొంచెం గట్టిగా చేస్తే ఆ శబ్దము పక్కన ఆయనకే నిద్ర రానేదు. ఆటోమేటిక్గా లేచి ఆయనకి తోచింది పక్కన కూర్చుంటామో ఆయనకి ఎట్టో కూడా చేస్తాడు ముందు. అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని దేవుడు ఊరకనే రాయాల ఒక వాక్యం రాశాడంటే, ముందు మీరు ఉదయం లేవటం నేర్చుకోండి. తల్లిగా సంసార బాధ్యత కలిగిన దానివైతే నాకు అక్కర్లేదయ్యా, నా బతుకే, నా నిద్రే, నా కొడుపే, నా చెరువే, నా ఇల్లే, నా వాకిలి నాకే కావాలి, కానీ ఇంకా కోడలుగా నుంచి అక్కర్లా, కూతురు నుంచి అక్కర్లా, కొడుకు నుంచి అక్కర్లా, నా సుఖమే కావాలంటూ బాగా తిని 3 పూటలు నిద్రపో. ఇంక నేను ఎవరు ఏమనలేరు. ఇంక అంతకాడకి ఇంక నేనేం చెప్పేదమ్మా? మరి తిని నిద్రపోతుంది, తినకుండా నిద్ర పట్టిద్ది, తింటేనే బాగా నిద్ర పట్టిద్ది. బాగా తిను, పీకల కాంట తిను, బాగా నిద్రపో. తెల్లారి కూడా తర్వాత 9 గంటలకు లేచి అప్పుడు గడిగి వండేగా రెడీగా ఎటు తిరిగి అట్లు బొట్లు. ఇంకా కొంతమంది ఉన్నారు దరిద్రం, చెప్పుకుంటే ఇంకా దరిద్రం. ఇంట్లో ఉల్లిపాయ అట్టు తేలేదని అలిగిందయ్యా, మీరు చెప్తే మీరేనవుతారు. పాప ఆయన నాకు చెప్పి బాధపడుతున్నాడు. ఏం చేయాలబ్బా? సరే కానీ ఏం చేద్దాం, తెచ్చిపెట్టు అన్న. నేను తెచ్చిపెట్టొద్దండి మరి సమస్య. నాకు చెప్పాడు ఉల్లిపాయట్లేదని అలిగిందన్న ఈ పూట అంటున్నాడు. ఉల్లిపాయట్టు తేలేదంట, అలిగిందండి. అంటే ఆ రోజు చెప్పలేదు, లేక తర్వాత చెప్పాడు. నేను ఉల్లిపాయట్టు తేలేదని అలిగిందన్న అన్నాడు. ఏం చేద్దాం అబ్బాయి, తెచ్చి పెడతామే, ఇక వేరే దారిలే లేదు అని అన్న. ఆమె తల్లేనా, ఇంట్లో ఇల్లాలేనా, బాధ్యత కలిగిందేనా? బాధ్యత కలిగింది తనకు లేదని. అరే పిల్లలు తిన్నారా, అరే వాళ్ళు తిన్నారా, వీళ్ళు తిన్నారా, అందరు తిన్నారా లేదని చూసుకొని ఉంటే తింటది, లేకపోతే లేదు తల్లి. అంతే కదండి. ఎప్పుడైనా చూడండి, తల్లులు తినేటువంటి అన్నము నిజంగా ఆఖరి మాడు చెక్క తింటారు. ఇప్పుడు మాడట్లేదులే, అప్పుడు మాడు చెక్కలు ఉండేవి తెలుసా. ఆ పొలాల పొయ్యిల మీద పెట్టుకొని పెడితే అన్నం మాడేది, గంజి ఉంచేవాళ్ళు. ఎందుకంటే కొత్త బియ్యమో ఆ బియ్యమో ఏదో ఆ బియ్యంతో గంజి ఉంచేవాళ్ళు. పైదేమో గంజిగా కొంచెం మెత్తగా ఉండేది, అడుగుదేమో మాడిపోయేది. ఇవన్నీ నేను చూశానండి, కళ్ళారా చూసి చెప్తున్నాను, లేకపోతే ఈ అనుభవంతో నేను చెప్తున్నాయి. అడుగున అన్నం అయిపోతే ఏం చేస్తానంటే తల్లి ఏం చేసిద్ది, ఆఖరణ మాడు చెక్క, ఆఖరణ ఆ మాడు చెక్కని కూర చట్లో వేసుకొని తుడుచుకొని. అవునా? ఇప్పుడు తుడుచుకునే పని లేదు, కడుక్కునే పని లేదు, అంతా ఫ్రెష్. హల్లెలూయా. ఫ్రెష్ అంటే మాటల్లోనే ఫ్రెష్, సర్దిదది. అవునా కదా?
చూడండి, ఎందుకనంటే బాధ్యత కలిగినటువంటి తల్లిని గురించి నేను చెప్తున్నా. ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే దేవుని సముఖంలో పిల్లలు ఆరోగ్యం ఉంటారు, నువ్వు ఆరోగ్యం ఉంటావు, ఆత్మీయంగాను శారీరక అన్ని విషయాలలో ఆరోగ్యం. ఈ సాతానుడు అమాలేకుడు వచ్చి ప్రార్థన చేయకుండా వాళ్ళని కానాను చేరుకోకుండా వీడు ఆటంకపరుస్తున్నాడు. వాడు ఆటంకపరచడానికి ఒకటి ఏమిటి తెలుసా? వాళ్ళు కానాను చేరుకోకూడదు. ఇప్పుడు బాప్తిసం పొందారు, బాప్తిసం పొందిన బిడ్డలు దీవించబడకూడదు. రెండవది, బాప్తిసం పొందితేంది మనము గమ్యాన్ని చేరుకోవాలి. గమ్యాన్ని చేరుకోవాలంటే కానాను చేరుకోవాలి. కానాను చేరుకోవాలంటే ఈ మధ్యలో వచ్చేటువంటి కార్యాలన్నిటినీ మనము ఎదిరించాలి, జయించాలి. అన్ని విధాలుగా మనము ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి అంటే మన జీవితంలో మనం వెళ్ళేదానికి సాతానుడు వస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు, ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు, సంసార జీవితాన్ని పాడు చేస్తాడు, కుటుంబ జీవితాన్ని పాడు చేస్తాడు. ఇవన్నీ పాడు చేసి ప్రార్థన ఉండదు, కుటుంబంలో ప్రార్థన ఉండదు, పిల్లల గురించి ప్రార్థన చేయలేవు. ఎందుకని? శోధనలు ఎక్కువైపోతుందని ప్రార్థన తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వాడు శోధిస్తూ ఉంటాడు ప్రార్థన జీవితాన్ని. ఎప్పుడైతే చూడండి ఇక్కడ చేతులు కిందకి దిగుతున్నాయో వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు సాతానుడు అమాలేకీలు గెలుస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు చేతులు పైకి ఎత్తబడుతున్నాయో వీళ్ళు ఇశ్రాయేలు జయిస్తున్నారు, సాతానుడు ఓడిపోతూ ఉంది. మన ఆత్మ సంబంధ జీవితంలో కూడా జయించాలంటే ప్రార్థన జీవితం అనేది కావాలండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనుభవంలో నువ్వు పడిపోతావో నీ కుటుంబంలో కనపడినటువంటి శోధన, కనపడినటువంటి నష్టం, కనపడినటువంటిది. మీరు తిండి తినటంలో ఆశీర్వాదం అనుకుంటున్నారు, డబ్బులుంటే ఆశీర్వాదం కాదండి. నీకు తెలియకుండానే నీ మనసు, నీ కుటుంబం, నీకు సమస్యలు, వేదనలు, శోధనలు ఇవన్నీ తోడవుతా ఉంటాయి. ఒక్కసారి వాడు కాదు, ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చి ఆఖరిలో వాడు తాను పని ఏమైపోద్దంటే మనం చాలా నష్టం, అమ్మో ఇంత జరిగిందా, ఇంత నష్టమైందా అని ఒక్కసారి మనం వెనక తిరిగి చూసుకునే తల్లికి అప్పుడప్పుడు జరిగిన మొత్తాన్ని చూసుకుంటే ఎంతో పెద్దదిగా కనపడుతుంది, ఒకేసారి కనపడుతుంది. కనుక మనం ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉండాలి? ప్రార్థనా జీవితం కనపడాలి. నీ ఉదయము లేచి 4 గంటల కల్లా ఒక తీర్మానం చెయ్యి. నువ్వు మందిరానికి వస్తున్నావా రావట్లేదని నేను అడగట్లేదు, కానీ రెండవది నువ్వు ఆత్మీయంగా నువ్వు బలపడే కొద్దిని ఆటోమేటిక్గా నువ్వు వచ్చేస్తావు. నేను రమ్మని చెప్పక్కర్లా, ఉదయాన్నే మందిరంలోకి రామ్మా అని చెప్పక్కర్లా. నువ్వు శారీరకంగా నువ్వు దేవుణ్ణి ఆ కార్యాన్ని ఎదిరించి ప్రార్థనలో నువ్వు లేచి మోకరించి ప్రార్థన చెయ్యి. ఇంట్లో ప్రార్థన చేయి, అలవాటు చేసుకో. ముందు ఇంటిలో అలవాటు చేసుకో. ఆ ప్రార్థన పిల్లలకి దీవెనకరంగా మారుతుంది. పొద్దున్నే పనికి పోవాల్సిన వాడికి పనికి, స్కూల్కి పోవాల్సిన వాడికి స్కూల్కి, చక్కగా ఎక్కడ పోవాల్సిన అక్కడికి సమాధానంగా జరిగిపోతాయండి పనులు. మీరు ఉదయకాలం లేచి పనులు చేసి చూడండి. లేకుండా మీరు నిద్రమత్తుడితో లేచి పిల్లలకి స్కూల్కి పంపించటమో, పిల్లలకి అన్నాలు కట్టి పనులకు పంపించటమో చేసి చూడండి. ఈ రెండింటికి మీకు తేడా కనపడుతుంది. లేచి ప్రార్థన చేసిన తర్వాత పని ప్రారంభించండి. ఆ యొక్క దినం అంతా మీకు చాలా ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం, చదవండి. అమాలేకీలు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులోని రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. ఈ అమాలేకీలు ఏం చేశారట? ఐగుప్తులో నుంచి వచ్చిన వెంటనే, ఐగుప్తు అనగా పాపంలో నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. పాపంలో నుంచి వీళ్ళు బయటకు వచ్చిన వెంటనే సాతానుడు మరలా వాళ్ళకి దారులు ఏం చేసింది? అడ్డగించింది. దారులు ఎందుకు అడ్డగించాడు? పాపంలో నుంచి వచ్చాడు, మరలా వీడిని ఎక్కడ పడేయాలి? పాపంలో పడేయాలి. మనము ప్రభులో దేవుని బిడ్డలకు బాప్తిసం పొందాము, ప్రభులో ముందుకు వెళ్ళాలని వచ్చాం. అప్పుడు నేను సాతానుని ఆటంకపరిచింది. పాతవాడు, పాత స్నేహితుడు, పాత అలవాట్లు, పాత క్రియలు, పాత కార్యాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. మనం ఆత్మీయంగా తిప్పు చేసాం. ఏదో పాత జీవితం బ్రతికాను, ఇక నుంచి నీ దేవునికి
నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలని ఒక తీర్మానం చేశావు. తీర్మానంలో నువ్వు బయటకు వచ్చావు. కానీ బయటకు వచ్చిన నేను ఏదో ఒకటి నీకు ఆటంకం, పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, వెనకింటోళ్ళో, ఇంకొకళ్ళు ఏదో ఒక రూపంలో నీకు వాళ్ళు సాతానులాగా నీకు ఎదురవుతారు. నీ నోటి మాటల ద్వారా పడిపోవచ్చు. నువ్వు మోట్లు పోట్లాడు, చిన్న చిన్న పోట్లాడలే, ఇంటింటోళ్ళు లేదండి, ఆ నీళ్ళు ఇటు వస్తా నేను పాటకుండా, ఈ నీళ్ళు అటు వస్తా నేను పాటాడుకునేవాడు. ఎంతమంది నీళ్ళు దగ్గర ఇంకొంచెం ఇప్పుడు కొంచెం తలా పంపేసుకున్నట్టుకుంటారు. ఆ పంపులు బజార్లో పంపేసుకుంటే రేతి ఇక పైప్ పెట్టుకునేవాళ్ళు, ఇక పైప్ పెట్టుకుని పట్టుకున్నదాకా పక్కన వాళ్ళు ఇక కదిలేవాళ్ళు కాదు. ఇది మహా దౌర్జన్యం. వాళ్ళు వీళ్ళు ఏమనుకోలేక చూసి 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 ఒక్క రోజున తిరగబడతారు. దేనికి? ఏం సుత్త ఇన్ని రోజులు చూద్దాం ఊరుకున్నావు, ఏదో పట్టుకున్నాను అనుకున్నావు, కానీ ఇక సొంత పంపులాగా పట్టుకుంటున్నావా? ఇక తగాదా. ఈ తగాదా అయిపోయి రాత్రి అంతా పొద్దునంతా అరుచుకున్న తర్వాత పొద్దున్నే లేచి స్తోత్రం 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 అని వచ్చిద్దా? రాదు. ఇక్కడ స్తోత్రం రాదు, మెలకు రాదు. అంత అది అట్టంది, ఇది అట్టందని ఏ కళ వస్తూ ఉంటాయి. కళ వచ్చి నిద్రపోనేది నీ ఆత్మ వస్తున్నాడు, నీ ఆత్మీయంగా నిన్ను పడిపోవటానికి వాడు వస్తున్నాడు. జ్ఞానముతో మనము దాన్ని గుర్తెరిగి దానికి నా జీవితం. హల్లెలూయా. అమాలేకులు ఎదిరించాలంటే, అమాలేకులు జయించాలంటే చేతులు పైకెత్తబడాలండి. ఆమేన్. చేతులు పైకెత్తటం అంటే ప్రార్థనా జీవితం. చూడండి, నేను ఎక్కువగా చెప్తానికి కీర్తన 134 2వ వచనం చదువుమా. 134:2. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఏం చేయండి? యెహోవాను ఉంచుడి. చేతులు ఎత్తటంలో ఏమిటంటే జయమండి. చేతులెత్తి ప్రార్థన చేయటం ఏంటంటే జయానికి సాదృశ్యమైంది. చూడండి, మీకా 2వ అధ్యాయం 19వ వచనం, 2:19. మీకా విలాప వాక్యం 2:19. యెహెజ్కేలు గ్రంథం తర్వాత ఉంటుంది చూడమ్మా. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడంటే దేవుని సముఖములో రేయి మొదటి జామున ఏమేమి చేతులెత్తి నీ హృదయమును దేవుని ఎదుట కుమ్మరించుము. చేతులెత్తుట ప్రార్థన చేయటం అంటే మన ఆత్మ సంబంధమైన జీవితానికి, జయకరమైన జీవితానికి సాదృశ్యం అండి. ఒక తీర్మానం చేయండి. మీ ఆత్మ సంబంధ జీవితానికి, కుటుంబ జీవితానికి, మీ బిడ్డల భవిష్యత్తుకి తీర్మానం. ఉదయకాలము నేను లేవాలయ్యా, ఉదయకాలము నేను లేస్తానయ్యా, ఉదయకాలము మీ సన్నిధిలో నేను నా చేతులెత్తి నేను ప్రార్థిస్తానయ్యా అనే ఒక ఆలోచన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట ఉంది. త్వరగా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపములను సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఆమేన్. పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను అన్నాడండి. ఎవరు? ఇక్కడ పురుషులకి ప్రత్యేకంగా చెబుతున్నాడు.
స్త్రీలు కొనేవాళ్ళు, ప్రత్యేకంగా పురుషులు. ఎందుకనంటే వీళ్ళు కొంచెం తక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు. అందుకనే మీ పవిత్రమైన చేతులెత్తి మీరును ప్రార్థన చేయండి. ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే అది దీవెనకరం, అది ఆశీర్వాదకరం, అది జయకరం. మనం దేని నిమిత్తమై చేతులెత్తుతున్నామో దానికి జయము కలుగుద్దండి. ఇశ్రాయేలు ప్రజలు జయించటానికి మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు జయాన్ని పొందారు. మన ఆత్మ సంబంధం జీవితము జయము కలగాలంటే చేతులెత్తి ప్రార్థించే ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తండి అంటే ఎత్తుతారు కొంతమంది. చేతులు సరిగా ఎత్తండి అన్న. ఎందుకు? దానికి గుర్తు ఏంటంటే జయానికి, ఆ ప్రార్థనకి జయము కలుగుతుంది అనే దానికి గుర్తు మన చేతులు ఎత్తటం. కనుక మరి చేతులు ఎత్తటం అంటే ఊరకే కాదు. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పాడంటే దానికి కారణం ఉంటుందండి. దాన్ని మనకి లోబడే మనసు మనం కలిగి ఉండాలి. లోబడే అంటే దానికి విధేయత కలిగేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఆ మాట బైబుల్ చెప్పింది కాబట్టి నేను వింటున్నాను, దేవుడు చెప్పాడు కాబట్టి నేను వింటున్నాను అంటే అది దైవ క్రమము, దైవ భయముతో కూడినది. అసలు నువ్వు దానికి లోబడటమే దేవుడు నిన్ను మొట్టమొదటి ఆశీర్వదించేస్తాడు. ప్రార్థన రెండో మాట. ముందు దేవునికి ఏది క్రమం చొప్పున చేస్తున్నామో ఆ క్రమాన్ని మనం పాటించినప్పుడే ఆశీర్వదించబడతామండి, జయించబడతాం, జయం పొందుకుంటాం. ఇంకొక మాట కూడా చూడండి 141వ కీర్తన 2వ వచనం చదువుదాం. నా ప్రార్థన ధూపము వలెనను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమరుగునుగాక. హల్లెలూయా. ఎట్లా ఏమంటే చూసండి, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె ఉండును అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి 77వ కీర్తన 2వ వచనంలో, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, నా రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. కీర్తనకారుడు, రాత్రి ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని నా చెయ్యి వెనుకకు తీయకుండా నేను చాసి ఉన్నాను అంటున్నాడు. దేవుని సముఖములో మనము చేతులు చాపటము, చేతులు ఎత్తటము అనేటువంటిది మన ఆత్మ శరీర సంబంధమైన జీవితానికి జయకరమైనది, ఆశీర్వాదకరమైనటువంటిది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట 9వ అధ్యాయము నిర్గమకాండము 29వ వచనం చదవండి. 9:29. మోషే అతను చూసి, నేను నీ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, వడగండ్లను ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ప్రైజ్ లార్డ్. చేతులు పైకెత్తుట ఏమైందంట? ఉరుములు కూడా ఆగిపోయినాయంట, మెరుపులు కూడా అంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయటం అంటే అది ఒక బాధ్యతతో కూడినటువంటి పని. ఎవరైతే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారో భారం కలిగిన వాళ్ళగా చేస్తారు. ఊరక తూతు మాత్రం చేయరు, ఏదో కళ్ళు మూసుకొని ఏదో అనుకున్నట్టు కాదు. చేతులెత్తి ప్రార్థన చేయటం అనేటువంటిది ఏదంటే ఒక భారముతో కూడినటువంటిది అనుభవం అండి. అటువంటి భారముతో కూడిన అనుభవం మనకేం కలుగుతుందంటే జయకరంగా కలిగింది. నువ్వు ఏ ప్రార్థన అయినా చెయ్యి, దానికి జయకరంగా కలిగింది. అంత భారము ఇంత వ్యక్తిగతంగా చెయ్యి, తప్పులేదు. పిల్లల గురించి ప్రార్థన చేయి, పెద్దల గురించి ప్రార్థన చేయి, రోగం గురించి ప్రార్థన చేయి, సమస్య గురించి ప్రార్థన చేయి. ఎవరు లేకుండా ఇంట్లో ఉన్నారు అనుకో, మధ్యాహ్నం టైంలో ఏం చేస్తా? ఆ సీరియల్ ఈ సీరియల్ చూడకుండా, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, ఆ సులు కబుర్లు సొబులు కాపకుండా ఇంట్లో కూర్చొని నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ఒక గంట నీ పిల్లల జీవితాన్ని గురించి ఒక గంట ప్రార్థన చేయి. నీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయి. వాడు చదువుల గురించి ప్రార్థన చేయి. డబ్బు కాదండి, డబ్బు ఉన్నంత మాత్రాన చదువులు పైకి రావు కదా. డబ్బు ఉన్నంత మాత్రాన కాదు, దేవుని ఆశీర్వాదం కావాలి. అన్నీ ఉన్నా కూడా ఏదో ఉంటుంది, అల్లుడు నొట్టె శని ఉందని అన్నట్టుగా ఉంటారు కదా సామెతలో కూడా. కొన్ని అన్నీ ఉన్నా కూడా మనం అనుకున్నాయే జరగవు. దానికి కారణం ఏంటంటే ప్రార్థన కావాలి.
నువ్వు ఏమి లేకపోయినా కూడా నువ్వు అనుకున్నవి జరుగుతాయి. ఏమి లేకపోయినా కూడా నువ్వు అనుకున్నవి జరుగుతాయి అంటే కారణం ఏంటంటే ప్రార్థన. ఆ రీతికి దేవుని సముఖంలో మనము, మీరు గమనించి చూడండి, అన్నీ ఉండి మనం పొందుకున్న వాటికంటే ఏమి లేకుండా మనం పొందుకున్న ఆశీర్వాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక్కొక్కళ్ళ జీవితాల్లో మీరు గమనించి చూడండి. నువ్వు ప్రార్థనా జీవితం జీవించేటప్పుడు ఏమి లేకుండా కూడా దేవుడు నిన్ను అన్ని సమృద్ధికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. నువ్వు అన్నీ కలిగి ఉండా కూడా నువ్వు అనుకున్నది జరగనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి కారణము డబ్బు లేకపోతే ఇంకొకటి మంది కాదు, దేవుని సన్నిధి, దేవుని కృప కావాలి. ఆ దేవుని కృప కావాలంటే దేవుని సముఖములో నువ్వు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఆ ఇంటికాడ కూర్చొని ఒళ్ళి సల్లు కబుర్లు చెప్పుకునేదానికి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. అక్కడ ఇక్కడ కూర్చోటం ఎందుకు? ఇంటికి వచ్చి అయ్యా నా బిడ్డ, అయ్యా నా మనవరాలు, నా మనవడు, నా మనవ సంతానం చేయొచ్చు కదండి. మీకు తెలుసా, రామి గారు ఉంటారు చూడండి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఇంటి గురించి ప్రార్థన చేసుకుంటూ ఉండి నేను చాలాసార్లు గమనించాను. ఆయన తప్పని నేను చెప్తున్నా. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ భారం, మరి ఆ పిల్లల గురించి మరి మనం ఎందుకు చేసుకోకూడదు అంటున్నా. నేను కూడా చెప్పేది అదే. ఎందుకు మీకు ఆ భారం రాదు? ఎందుకు ఆ బాధ్యత రాదు? వాళ్ళు అన్నీ బాగానే ఉంటారు, కావాల్సిన అన్నీ ఉండి, అయినా ఉదయకాలం లేచి ఎప్పుడంటే ఎప్పుడన్నా ఇక్కడ పడుకుంటారు చూడండి, పడుకున్నప్పుడు లేచి ప్రార్థన చేస్తాడు. అప్పుడు నేను గమనించా, ఆ పిల్లల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ అందరూ వరుసగా పేరున ప్రార్థన చేసుకుంటారు. మనకు అసలు కొంతమందికి అసలు ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేసుకోవటం లేదు, బయట ఏమి లేదు. అసలు ఆ తింటము నిద్రపోవటం మాత్రం బాగా నేర్చుకున్నాం. కొంచెం ఏంటి ప్రార్థన జీవితం కోసమై, ఆ ప్రార్థన జీవితం కోసం ఎవరికి? మొట్టమొదట మీకే మేలు, మీకే క్షేమము, మీకే ఆదరణ, మీకే ఆశీర్వాదం. కనుక ఆ కృప కొరకై మనము దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అప్పుడు నీ జీవితంలో జయము కలిగిద్ది, అప్పుడు నీ జీవితంలో విజయం కలిగిద్ది. ఈ అమాలేకుడు ఎవడు తెలుసా? సాతానుడు. వాడు బుద్ధి ఏంది? ఎప్పుడు చూడండి యేసేవు ఆరంభంలోనే తిండిని కూడా చాలా నిర్లక్ష్యం చేశాడు. తిండికి కూడా నిర్లక్ష్యం చేశాడంటే ఎవరో ఎక్కడో తన తమ్ముడు చేసుకున్న దాని మీద పోయి ఆశ గడిగి తనకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన దానిని నిర్లక్ష్యం చేసి లోక సంబంధమైనటువంటి దానికోసం ఆరాటపడ్డాడు. మనకు దేవుడిచ్చిన దానిని మన ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేసి డబ్బు మీద మన మీద పెద్ద నాకు అది ఉందలే, నాకు ఇది ఉందలే, నాకు అది ఉందలే అని మనం అనుకుంటున్నాం. అది ఏమి చేయలేదండి. దేవుని కృప ద్వారా ఉంటే అన్నీ కలిసి వస్తాయి. డబ్బు ఉన్నా కూడా దేవుని కృప కావాలి, డబ్బు లేకపోయినా కూడా దేవుని కృప ఉన్నా కూడా సరిపోద్ది. అది గమనించండి. డబ్బు కావాలి, డబ్బున్నా కూడా దేవుని కృప లేకుండా డబ్బు పనిచేయదు. ఒకవేళ డబ్బు లేకపోయినా ఒట్టి దేవుని కృప ఉన్నా కూడా పనిచేసిద్ది. కనుక అటువంటి అనుభవాన్ని మనం నేర్చుకుందాం. ఆ కృప కావాలంటే ఏం చేయాలి? ఉదయమనే నీ కృపతో నన్ను తృప్తిపరచుమయ్యా అని మోకరించి చేతులు పైకెత్తి ప్రభు దగ్గర పొందుకోవాలి. ఆ కృపను పొందుకుంటే మన జీవితంలో జయం, ఆ కృపను పొందుకుంటే మన కుటుంబంలో జయం, ఆ కృపను పొందుకుంటే మన బిడ్డల జీవిత భవిష్యత్తు ఆశీర్వాదకరంగా జయం. మనం ఆ యొక్క కృపను పొందుకొని ప్రార్థన అనుభవం కొనసాగితే ఇది ఏది ఉన్నా లేకపోయినా దేవుని కృప ద్వారా జయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మోకరించుదాం, చేతులు రెండు దేవుని వైపు చాపుదాం. స్తోత్రములు ప్రభువా. అయా మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, దయ కలిగిన రాజా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా ఈ 2023 సంవత్సరము నాయనా ప్రభా, అయా మొదటి నెల మొదటి తేదీ నుండి నాయనా ప్రభా, అయా ఇదిగోనైనా ఈ ఆఖరి నెల 17వ తారీఖు వరకు కూడా ప్రభా, అయా నీ సజీవ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నాయనా ప్రభా, అయా ఉదయ కాలము తండ్రి, అయా నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వేలాది వందనాలు,
స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా మోషే చేతులు ఎత్తినప్పుడు నాయన ప్రభ అయా ఇశ్రాయేలీలు జయము పొందారు నాయన ప్రభ. అయా మోషే చేతులు దించినప్పుడు నాయన ప్రభ అయా ఇశ్రాయేలు ఓడిపోయారు నాయన ప్రభ. అయా ఇదిగో నాయన చేతులు ఎత్తుట నాయన తండ్రి ప్రభ అయా జయమునకు గుర్తు నాయన ప్రభ. అయా అమాలేకీలు నాయన తండ్రి ప్రభ అయా అపవాది సంబంధులు నాయన తండ్రి ప్రభ. అయా ఇదిగో నాయన ప్రభ బాప్తీసము పొందుకున్న వెంటనే నాయన ప్రభ అయా అపవాది మాలో వస్తాడు ప్రభ. అయా మా దగ్గరికి వస్తాడు ప్రభ. అయా మా జీవితాల దగ్గరికి వస్తాడని ప్రభ. అయా ఉదయ కాలం మీరు జ్ఞాపకము చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ. అయా అపవాదిని ఎదిరించాలంటే నాయన ప్రభ అయా అపవాదిని జయించాలంటే నాయన ప్రభ అయా మా జీవితంలో జయము కావాలంటే నాయన ప్రభ అయా మేము నాయన మొట్టమొదటగా నాయన ప్రభ అయా చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం మాకు కావాలి నాయన ప్రభ. అయా కీర్తనకారుడు అంటున్నాడుగా నాయన ప్రభ అయా ఇదిగో నా చేతులు చాచి ఉంచానని అంటున్నాడు ప్రభ. అయా రేయి మొదటి జామున నాయన ప్రభ అయా ఉదయ కాలము నాయన ప్రభ అయా నీ సన్నిధిలో మోకరించి నాయన ప్రభ అయా ఇదిగో నాయన ప్రార్థించే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభ. అయా ఇప్పటి వరకు మేము ఎలా ఉన్నామో తండ్రి ప్రభ అయా ఇదిగో నాయన తండ్రి ప్రభ అయా ఇక మీదట నాయన ప్రభ అయా ఇదిగో నాయన ప్రభ మొదటి జాములో నాయన ఉదయ కాలములో నాయన ప్రభ అయా మీ సన్నిధిలో మోకరిస్తామనేటువంటి ఆ తీర్మానాన్ని కలిగిన బిడ్డలుగా ప్రభ అయా ఉదయ కాలము మేము వెళ్ళేవారిగా ఉండాలి ప్రభ. అయా అపవాది నాయన ప్రభ ఈ వాక్యము ఎత్తిపోకుండా నాయన తండ్రి ప్రభ మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభ ఈ మాటలను నాయన ప్రభ అయా మేము నాయన ప్రభ మా జీవితంలో అనుసరించేవారిగా ప్రభ అయా నడిచేవారిగా నాయన ప్రభ అయా ఉదయ కాలము లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని పొందుకునేవారిగా నాయన ప్రభ అయా మా జీవితాల్లో జయము పొందుకునేవారిగా అయా సాతాన్ని నాయన ప్రభ ఎదిరించేవారిగా నాయన అయా ఇదిగో నాయన అపవాదిని తరిమి కొట్టేవారిగా నాయన ప్రభ ఆత్మ సంబంధమైన జీవితంలో నాయన ప్రభ అయా ఎదిగేవారిగా నాయన ప్రభ అయా అటువంటి కృపను మీరు మాకు దయచేయండి ప్రభ. అయ్యా ఇదిగో నాయన ప్రభ ఆ అపవాది నాయన ప్రభ అయ్యా మాకు నాయన తండ్రి ప్రభ కానానికి చేరేటువంటి నాయన ప్రభ ఆ క్రియలో నాయన అడ్డుపడతాడు ప్రభ. అయ్యా ఇదిగో నాయన మాకు నాయన దరి చేరకుండా నాయన అడ్డుపడతాడు ప్రభ. అయ్యా ఈ అడ్డు బండలన్నింటినీ తొలగించుకోవాలంటే ప్రభ అయ్యా మీ రాజ్యంలోకి మేము రావాలంటే నాయన ప్రభ అయ్యా మీ రాజ్యంలో స్థిరపడాలంటే నాయన ప్రభ అయ్యా మేము అపవాదిని జయించాలి ప్రభ. అయ్యా అపవాదిని జయించాలంటే మీ కృప పొందుకోవాలి నాయన ప్రభ. అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదం అనేటువంటి ఆ వాగ్దానము మా జీవితంలో నెరవేరాలంటే ప్రభ అయ్యా ఉదయ కాలము నాయన తండ్రి ప్రభ మీ సన్నిధిలో మోకరించే అనుభవాన్ని మాకు దయచేయమంటూ ప్రభ అయ్యా అటువంటి కృపను పొందుకునే బిడ్డలుగా నాయన ప్రభ అయ్యా మీ కృపతో సాతాన్ని జయించే కార్యము మాకు దయచేయమంటూ సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకు మాత్రమే చెల్లించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. విన్న నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. మన ప్రభువు అయిన క్రీస్తు యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఆయన రాకడ పర్యంతం సదా తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే రైట్. అందరికీ వందనాలు.